ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? డోనర్ దొరికేంత వరకు డయాలసిస్తో నెట్టుకుంటూ రావాలి. దట్స్ హర్ కండిషన్. రుద్ర, ఏదో అర్జెంటుగా మాట్లాడాలన్నా, ఏమైంది? హాస్పిటల్లో మీనాక్షి గారి పరిస్థితి గురించి డాక్టర్తో మాట్లాడాను నేత్ర. డాక్టర్ ఏమన్నారు? కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయక తప్పదంటున్నారు. బ్యాడ్ లక్ ఏంటంటే ఆవిడకి మ్యాచ్ అయ్యే కిడ్నీ అస్సలు దొరకడం లేదు. భరత్ చంద్రికల కిడ్నీస్ కూడా మ్యాచ్ కావడం లేదు. డోనర్స్ కోసం ట్రై చేస్తున్నారు. అయ్యో పాపం. మరి అప్పటి వరకు ఆవిడ పరిస్థితి ఏంటి? డయాలసిస్ చేసి బతికించుకోవాలి. అవును, నువ్వక్కడికి వెళ్ళావు కదా, వాళ్ళు నిన్నేమీ అనలేదా? నిన్ను చూడగానే సీరియస్ అవ్వలేదా? వాళ్ళు ఏం మాట్లాడినా నేను పట్టించుకోను కదా నేత్ర. నేత్ర, నీకొక విషయం చెప్పాలి. మీనాక్షి గారికి కిడ్నీ డోనర్ దొరికేశారు. అవునా? నిజంగానా? మరి డోనర్ దొరకడం కష్టంగా ఉందని చెప్పావు. వాళ్ళకి దొరకడం కష్టంగా ఉంది, కానీ నాకు దొరికేశారు. ఇదిగో రిపోర్ట్స్ కూడా మ్యాచ్ అయ్యాయి. అయితే ఇంకే, వెంటనే ఆ వివరాలు చంద్రికకి భరత్కి చెప్పేసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నీ మీదున్న బ్యాడ్ ఇంప్రెషన్ కూడా పోతుంది. లేదు నేత్ర, ఆ డోనర్ తను కిడ్నీ ఇస్తున్న విషయం బయట ప్రపంచానికి తెలియకూడదని కండిషన్ పెట్టారు. ఎందుకలా? తను చేస్తున్నది మంచి పనే కదా, అవసరమైతే వాళ్ళు డబ్బులు కూడా ఇస్తారు. ఒక స్టేజ్కొచ్చాక మనిషికి డబ్బు అంత ఇంపార్టెంట్ కాదు. ఆ వ్యక్తి కిడ్నీ అమ్ముకోవడానికి ముందుకు రావడం లేదు. అవసరమైన వ్యక్తికి తను కిడ్నీ డొనేట్ చేయడం వల్ల ఆ వ్యక్తి బతికితే చాలు అని ఫీల్ అవుతున్నారు. తన పేరు బయటికి రాకూడదని ఆలోచించే వ్యక్తికి డబ్బులిస్తే తీసుకుంటారా? నిజంగా ఈ రోజుల్లో అలాంటి వ్యక్తి దొరకడం చాలా గొప్ప విషయం రుద్ర. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? నేనే. ఏంటి, నువ్వా? అవును నేత్ర, ఈ రిపోర్ట్స్ నావే. అత్తయ్య గారికి కిడ్నీ దొరకాలంటే చాలా ఆలస్యమవుతుంది. భరత్ చంద్రిక ఇద్దరు డోనర్స్గా పనికిరారు. అందుకే నా కిడ్నీ ఏమైనా ఉపయోగపడుతుందేమోనని చిన్న అనుమానం వచ్చి చెక్ చేయించాను. ఇవిగో రిపోర్ట్స్ పాజిటివ్గా వచ్చాయి. అంటే ఇప్పుడు నువ్వు కిడ్నీ డొనేట్ చేస్తావా? అయ్యో జోకింగ్. ఇందులో జోకే ఉంది నేత్ర. ఇప్పుడు ఆవిడకి కిడ్నీ చాలా అవసరం. అదిస్తేనే ఆవిడ బతుకుతుంది. ఆవిడ బతికితేనే భరత్ హ్యాపీగా ఉంటాడు. సో నేను డెసిషన్ తీసుకున్నాను. రుద్ర, నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు. ఇప్పటికే ఉన్న ఆస్తంతా అమ్మేసి బిక్కారివయ్యావు. ఇప్పుడు ఏకంగా కిడ్నీ కూడా ఇచ్చేస్తావా? ఇందులో తప్పే ఉంది నేత్ర. అసలు నా ప్రాణం నిలబడింది అంటే దానికి కారణం ఎవరు? ఈ ఫ్యామిలీ వల్లనే కదా. ఆ రోజు నన్ను వదిలేసుంటే ఈ పాటికి నేను చనిపోయేదాన్ని. వాళ్ళు నాకు ప్రాణం పోసినప్పుడు నేను వాళ్ళ ప్రాణాన్ని నిలబెట్టడానికి సహాయపడకూడదా? అయినా నేనేమి 2 కిడ్నీలు ఇస్తానంటం లేదు కదా. ఒక్క కిడ్నీనే ఇస్తానంటున్నాను. ఒక్క కిడ్నీతో కూడా మనిషి బతకొచ్చు. అలాంటప్పుడు ఈ విషయాన్ని బయటికి తెలియకుండా దాచాల్సిన అవసరమేముంది? చక్కగా అందరికీ తెలిసేలా చెప్పి నువ్వు డొనేట్ చెయ్యి. దానివల్ల అందరికీ నీ మీద గౌరవం కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది. లేదు నేత్ర, నేనిప్పుడు డొనేట్ చేస్తానంటే వాళ్ళస్సలు ఒప్పుకోరు. నా నీడ కూడా పడ్డానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. అలాంటిది నేను కిడ్నీ దానం చేస్తాను అంటే మీనాక్షి గారు అస్సలు ఒప్పుకోరు. ఆవిడ పంతానికి పోయారంటే ప్రాణం మీదకి కొని తెచ్చుకుంటారు. అందుకే ఎవ్వరికీ తెలియకుండా ఈ పని చెయ్యాలనుకుంటున్నాను. దానికి నీ సపోర్ట్ కావాలి నేత్ర. నో, నేను దీనికి ఒప్పుకోను రుద్ర. ఆస్తి అమ్మే విషయంలో కూడా ఎవరికీ తెలియకుండా చేశావ్. ఇప్పుడు ఇంత పెద్ద త్యాగం చేస్తూ నీ పేరు బయటికి రాకుండా దాచాలనుకోవడం చాలా తప్పు. నేత్ర ప్లీజ్, నేను ఎంతో ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నువ్వు ఈ విషయం బయట పెట్టావంటే ఇక జన్మలో మళ్ళీ నీ మొహం చూడను.
నువ్వు నాకు హెల్ప్ చేస్తున్నావు, దట్స్ ఆల్. ఎందుకలా ఉన్నారు? అత్తయ్య గారి గురించి దిగులు పడుతున్నారా? ఏం కాదండి, ఆవిడ క్షేమంగా బయటపడతారు. మీరేం కంగారు పడకండి. అది కాదు చంద్రిక, మన ఇద్దరి కిడ్నీస్ మ్యాచ్ కాకపోవడం అనేది నిజంగా మన దురదృష్టం. ఇప్పుడు డోనర్స్ కోసం ఎదురు చూడడం అంటే అది ఎంతకాలం పడుతుందో అర్థం కావట్లేదు. మనకంటే ముందు చాలా మంది క్యూలో ఉన్నారు. వాళ్ళందరికీ ఇచ్చిన తర్వాత కానీ మనకు ఛాన్స్ రాదు. దాదాపు సంవత్సరం పైనే పడుతుందంట. అప్పటి వరకు అమ్మని డయాలసిస్ మీద ఉంచడం చాలా రిస్క్తో కూడుకున్న విషయం. మనం నిజంగా ఏ పాపం చేసామో అర్థం కావట్లేదు. నాకు తెలిసి నేనెవరికైనా మంచే చేశాను తప్ప చెడు మాత్రం చేయలేదు. మనకే ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి చంద్రిక? చూడండి, కష్టం అనుకుంటే చిన్న పని కూడా కష్టంలాగే అనిపిస్తుంది. అదే నమ్మకం ఉంటే ఎంత పెద్ద కష్టమైనా చాలా ఈజీగా దాటేయగలుగుతాం. మీరన్నట్టు డోనర్ కోసం వెయిట్ చేయాలి అంటే టైం పడుతుంది. అటు ప్రయత్నం చేస్తూనే మన వైపు నుంచి మనం ప్రయత్నం చేద్దాం. ఎవరైనా డోనర్స్ దొరికితే మనం వెంటనే ట్రాన్స్ప్లాంటేషన్ చేయించొచ్చు. దయచేసి ఈ విషయాలేవి అత్తయ్య గారికి తెలియకుండా కాస్త జాగ్రత్త పడండి. ఆవిడికి తెలిసిందంటే అనవసరంగా బీపీ పెరుగుతుంది. మనం చెప్పకపోయినా ఆవిడ ఆరోగ్యం పరిస్థితి ఆవిడికి తెలుసుగా చంద్రిక. ప్రాబ్లంని ఫేస్ చేస్తుంది అమ్మే కదా. ఏంటోనండి, అత్తయ్య గారికి ఇలాంటి కష్టం రావడం నిజంగా చాలా బాధగా ఉంది. ఆవిడ జీవితంలో ఏ రోజు సంతోషంగా ఉన్నదే లేదు. పసితనంలో మిమ్మల్ని దూరం చేసుకుని 30 ఏళ్లు నరకం చూసింది. ఇప్పుడైనా కాస్త ప్రశాంతంగా బ్రతుకుతున్నారు అనుకుంటే ఆ రుద్రాణితోటి మరో పెద్ద సమస్య. మనతో పాటు ఆవిడ కూడా కష్టాలు అనుభవిస్తోంది. మనం సంతోషంగా ఉండి ఒక మనవణ్ణి కనిస్తే ఆ పిల్లలతో నా శేష జీవితం గడుపుతాను అని ఎన్నోసార్లు అన్నారు. ఆవిడ కోరిక తీర్చలేకపోయాము. ఇదంతా ఆ రుద్రాణి వల్లే. ముందు ఈ సమస్య నుంచి బయటపడితే ఆ తరువాత రుద్రాణిని ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. భగవంతుడా, ఎలాగైనా సరే మా అత్తయ్యని బ్రతికించుకోవడానికి ఒక్క డోనర్ని మాకు పరిచయం చేయి స్వామి. భగవంతుడా, మా అత్తయ్య గారిని కాపాడుకునే గొప్ప అవకాశం నాకిచ్చావు. ఆవిడ త్వరగా కోలుకోవాలి. నా వల్ల ఈ ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోయింది. ఈ రోజు నా వల్లే ఈ ఇంటి పెద్దయిన మీనాక్షి గారి ప్రాణం నిలబడ్డాం. నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది స్వామి. అంతా ప్రశాంతంగా జరిగేటట్టు చూడు స్వామి.